చాలాసార్లు మనము పడిపోతూ ఉంటాం. పడిపోవడం అంటే ఎక్కడ పడిపోతాం? ఎక్కడ పడిపోతాం? రోడ్డు మీదనా? విశ్వాసములో పడిపోతాం, ఆత్మీయతలో పడిపోతాం కదా. మన జీవితం అంతా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. పడడం లేవడం, పడడం లేవడం. ఇదే అంటే విశ్వాసికే అలాగ ఉంటుంది. చాలాసార్లు మనం గమనించినట్లయితే కొంతమంది నాతో చెప్పినటువంటి విషయాలు ఏంటిదని అంటే, సార్ వాళ్ళు బాగున్నారు సార్ మనకంటే, మనం ఎందుకు సార్ ఎట్లున్నాం, మనకంటే గొప్పగా కనబడుతున్నారు సార్ వాళ్ళు అని అంటా ఉంటారు. అంటే దానికి మంచి సమాధానం ఏంటిదని అంటే, పెరుగుట విరగట కొరకు. ఎంత స్పీడ్గా పోతావో అంత తొందరగా, ఎంత తొందరగా ఎదుగుతావో అంత పడిపోతావు. కాబట్టి నెమ్మదిగా దేవుడు అవసరమును బట్టి, మన అవసరమును ఎరిగి నెమ్మదిగా మనకు చేస్తూ ఉంటాడు మేలు కదా. ఆయన ఒక్కసారి అయితే ఆగుతాం, మనం ఆగం. ఆత్మీయ జీవితంలో మనం ప్రతిసారి పడుతూ లేస్తూ ఉంటాం. ఇట్లా పడుతూ లేస్తూ ఉన్నటువంటి సమయంలో అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఒక్కొక్కసారి ఇలాగ నాకు అవుతుంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఆ విధంగా మనము నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. దేంట్లో? ఆత్మీయతలో, విశ్వాసములో, ప్రార్థనలో నిలకడగా నిలబడడానికి మనము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దయచేసి మీకు మైకులు ఉన్నాయి చదవడానికి. అలాంటి ప్రయత్నములో మనము మనముగా నిలబడలేము. ఎవరు నిలబెట్టాలి? దేవుడు నిలబెట్టాలి. దేవుడే నిలబెట్టాలి, అవునా కదా. దేవుడు నిలబెట్టాలి అని అంటే మనము దేవునికి కనబడేటట్టుగా ఉండాలి, దేవునికి మనం సమీపముగా ఉండాలి. దేవుడు మనల్ని చక్కగా నిలబెడతాడు, పడిపోకుండా కాపాడుతాడు, అవునా కదా. ఎట్లా నిలబెడతాడు ఆయన? చక్కగా నిలబెడతాడు. చెప్తలేరు మీరు? ఎట్లా నిలబెడతాడమ్మా? చక్కగా నిలబెడతాడు. ఒక మేస్త్రి ఇల్లు కట్టేటప్పుడు, గోడ కట్టేటప్పుడు చక్కగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో ఏమేం వాడతాడు ఆయన? చక్కగా గోడ నిలబడాలంటే ఏం చేస్తాడు చెప్పండి? అది అక్క చెప్తుంది, గుండు దారం ఉపయోగిస్తాడు. పైన ఇటుకకు కింద ఇటుకకు సమానం ఉందా లేదా, ఇది చక్కగా నిలబడుతుందా లేదా అని ఏం చేస్తాడు మేస్త్రి? ఏం చేస్తాడు? గుండు దారం ఉపయోగించి లెవెల్ చూసుకుంటాడు, కింద నుంచి మీద దాకా కరెక్ట్గా ఉందా లేదా. కానీ యేసయ్య నిలబెడితే ఇక లెవెల్ చూసిన అవసరం లేదు. హల్లెలూయా. ఆయన నిలబెడితే చక్కగా నిలబెడతాడు ఆయన. చాలామంది మనము ఆత్మీయ జీవితంలో పడిపోతున్నాము కదా. అయితే ఈరోజు దేవుడు మనతో కొన్ని మాటలు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. లూకాసు వార్తలో మనం ఒక మాట చూద్దాం. 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం 13వ వచనములో, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. హల్లెలూయా. చదవండి, ఇప్పుడు చదవండి, అందరూ కలిసి చదవండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. ఎవరు ఈమె? మనందరికీ తెలుసు. 18 సంవత్సరముల నుండి వంగిపోయింది, నడుము వంగిపోయి ఉన్నటువంటి స్త్రీ 18 సంవత్సరముల నుంచి అలాగే వంగి నడుస్తుంది, వంగిపోయి ఉంది నడుము. మన ఆత్మీయ జీవితములో, మన విశ్వాస జీవితములో ఎన్ని సంవత్సరముల నుండి మనం ఇంకా అలాంటి పరిస్థితిలో ఉన్నామో ఒక్కసారి ఈ వాక్యమును బట్టి ఆలోచన చేసుకోవాలి. మనం ఎన్ని సంవత్సరాలైంది మనము కరెక్ట్గా ప్రార్థన చేసి, ఎన్ని సంవత్సరాలైంది మనము కరెక్ట్గా దేవుని సన్నిధిని గడిపి, ఎన్ని సంవత్సరములు అవుతుంది మనము కరెక్ట్గా వాక్యము చదివి, ఎన్ని సంవత్సరములు అవుతుంది దేవుని మందిరములో మనం కరెక్ట్గా పరిచర్య చేసేది, ఎన్ని సంవత్సరములు అవుతుంది విశ్వాసములో మనం ఎదుగుతున్నాం. ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ఈమె 18 ఏళ్ల నుంచి బలహీనపరచబడి ఉన్నది.
18 ఏళ్ల నుంచి నడుము వంగిపోయి అలాగే నడుస్తుంది. కారణం ఏంటిది? ఆమెకు ఒక దయ్యం పట్టింది. ఏం పట్టింది చెప్పండి అమ్మా? ఆ దయ్యం పట్టింది. ఆ దయ్యం ఏ దయ్యం అట? బలహీనపరిచే దయ్యం. ఏ దయ్యం పట్టిందమ్మా? చెప్పాలి, మీరు చెప్తే నేను వెళ్ళిపోతాం ముందుకి. దయ్యాలు పడతాయా పట్టాయా? ఇప్పుడు దయ్యాలు ఎక్కడి అన్నా? ఉన్నారా లేరా ఇలాంటి వాళ్ళు కూడా? ఇప్పుడు దయ్యం ఎక్కడదన్నా? అంత సైన్స్ అన్న, అంత సైన్స్ టెక్నాలజీ పెరిగింది. దయ్యాలు ఎక్కడి, భూతాలు ఎక్కడి? ఉన్నారా లేరా ఇలాంటి వాళ్ళు? ఉన్నారా లేరా? ఉన్నారు. ఎవరున్నారు ఎక్కువ ఇలాంటి వాళ్ళు? ఎవరున్నారు? క్రైస్తవులే, విశ్వాసులే. కొంతమంది సేవకులు కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఉన్నారా లేరా? మరి వాక్యం ఉందా లేదా? ఇప్పుడు ఏం దయ్యం పట్టింది ఆమెకు? బలహీనపరిచే దయ్యం పట్టింది. చూసుకోండి, మరి మీకేమన్నా ఉందేమో, ఏదన్నా బలహీనత ఉందేమో చూసుకోండి. బలహీనపరచు దయ్యము పట్టింది. ఈ బలహీనపరిచే దయ్యం పట్టిన తర్వాత మనం ఏమైపోతాం? బలహీనులం అయిపోతాం. దేవుని సన్నిధికి రాలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి, పరుగెత్తలేని పరిస్థితి కదా. ఎలాగొండిపోయిందట? వంగిపోయింది, నడుం వంగిపోయింది. ఈ నడుం వంగిపోయినటువంటి స్త్రీ 18 సంవత్సరముల నుండి అలాగే ఉన్నప్పుడు ఏం జరిగింది? 10వ వచనం నుంచి మనం మెల్లగా కిందికి వద్దాం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ ఎక్కడున్నదట? అచ్చటంటే ఎక్కడండి? సమాజ మందిరంలో. అది చెప్పండి. ఎప్పుడది? ఆదివారం విశ్రాంతి దినమున మందిరంలో, సమాజ మందిరంలో సమాజం అంతా అక్కడ కూడుకున్నారు. దేవుడు వాక్యము ప్రకటిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. సమాజ మందిరంలోనికి వచ్చి నువ్వు బాగుపడాలి అనుకుంటే ఎక్కడికి రావాలి? లేదు, మీరే మా ఇంటికి రావాలి. ఎక్కడా స్వస్థత? ఎక్కడా ఆరోగ్యం? ఎక్కడా నెమ్మది? ఎక్కడా శాంతి సమాధానం? ఎక్కడా? ఇక్కడ దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో దొరుకుతుంది మనకు. హల్లెలూయా. 18 సంవత్సరంలో నుంచి ఆ బలహీనపరచు దయ్యం ఆమెకు పట్టినప్పుడు నడుం వంగిపోయి అలాంటి స్థితిలో ఉండి ఆమె సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు యేసు ప్రభు కూడా అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో వాక్యము బోధిస్తున్నప్పుడు, వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆ స్త్రీ అక్కడ ఉన్నది. ఆమె నడుం వంగిపోయింది. ఎంత మాత్రము కూడా నిలబడలేనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అయితే యేసు ప్రభు ఆమెను చూశాడు. ఎవరిని చూశాడు? వంగిపోయినటువంటి స్త్రీని చూసిండు. నడుం వంగిపోయి నిలబడలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీని చూసిండు. బలహీనపరచబడినటువంటి ఆ స్త్రీని చూసిండు. బలహీనత చేత ఈమె బాధపడుతుందని యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు. ఈమెకు బలహీనపరచు దయ్యం ఒకటి పట్టిందని ఆయనకు అర్థమైపోయింది. ఆయన చూశాడు. చూసి వాక్యం ప్రకటిస్తూ, వాక్యం బోధిస్తూ, మాట్లాడుతూ ఆమె వైపు చూసి దగ్గరికి రానన్నాడు. దగ్గరికి రా, రమ్మని పిలిచాడు. చదవండి అన్నమాట. అమ్మా, 12వ వచనం. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి పక్కోళ్ళకి, నీ బలహీనత నుంచి నీ విడుదల పొంది ఉన్నావు ఈరోజు. చెప్పండి పక్కోళ్ళకి, చెప్పండి సెకండ్ ఇచ్చి, నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావని మీరు సెకండ్ ఇచ్చి చెప్పుకోండి. అమ్మా అయ్యలారా చెప్పుకోండి. ఏం మీకు చెప్పుకోబుద్ధి అయితే లేదా? విడుదల వద్దా మీకు? స్వస్థత వద్దా? సామాన్య చెప్పినావా? పౌలయ్యకు చెప్పినావా? చెప్పు. నువ్వు పౌలయ్య, నువ్వు చెప్పు. చెప్పినావా? వెరీ గుడ్. ఒకరికొకరు చెప్పుకోండి. నీ బలహీనత నుంచి నువ్వు ఈరోజు ఏమైపోయినావు? విడుదల పొంది ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ఆమెను చూసి పిలిచి, అమ్మా, నీ బలహీనత నుంచి ఈరోజు నీకేమైంది? విడుదల వచ్చేసింది. హల్లెలూయా. ఏం జరిగింది? వెంటనే ఏం జరిగింది? ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. హల్లెలూయా, హల్లెలూయా.
చాలా మంది బలహీనపరిచినటువంటి సమయంలో, బలహీనతలో ఉన్నటువంటి సమయంలో, బాధల్లో ఉన్నటువంటి సమయంలో, దయ్యాలు పట్టినటువంటి సమయంలో, ఆ సమయంలో ఎక్కడికి వస్తారు? దేవుని మందిరానికి వస్తారు, పాస్టర్ దగ్గరికి వస్తారు, ప్రార్థన చేయమంటారు, సంఘాన్ని ప్రార్థన చేయమంటారు. అంతా బాగా అయిపోయిన తర్వాత, విడుదల పొందిన తర్వాత ఆ ముఖమే బంగారం అయిపోతుంది. మళ్ళీ కనబడతారు ఇక అస్సలకే. ఎందుకు? అయిపోయింది, విడుదల అయిపోయింది, మేము మంచిగా అయిపోయినాం, బాగా అయిపోయినాం, ఇంకా మాకెందుకండి మీ ప్రార్థన వద్దు, మీరొద్దు కదా, మీ ప్రార్థన వద్దు, మీరొద్దు, మేము బాగా అయిపోయినాం, మంచిగా అయిపోయినాం అని అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మళ్ళీ మందిరం ముఖం చూడరు, పాస్టర్ ముఖం చూడరు, సంఘం ముఖం చూడరు. హల్లెలూయా. చూస్తారా? కానీ ఇక్కడ ఏం చేసింది స్త్రీ? ఆమె 18 సంవత్సరముల నుండి అలాగే ఉన్నటువంటి ఆ స్త్రీ, యేసయ్య ఎప్పుడైతే ఆమె మీద చేతులు పెట్టాడో వెంటనే ఆమె చక్కగా నిలబడింది. చక్కగా నిలబడి ఏం చేసింది? వెంటనే, అయ్యా ఇన్ని రోజులు నడుము వంగిపోయిండే కదయ్యా, బాగా నొప్పిలు ఎత్తుంది, జరసేపు ఎండుకొనత్త అని అన్నదా? రెస్ట్ తీసుకుంటా అయ్యా, బాగా నడుమంతా ఇన్ని రోజులు వంగిపోయిండే, నొప్పిలేస్తుందయ్యా, నేను రెస్ట్ తీసుకుంటా, పండుకుంటా, నేను తర్వాత వచ్చి నీకు వందనాలు చెప్తా అన్నదా? వెంటనే ఏం చేసింది ఆమె? దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనముగా ఉన్నప్పుడు, బలహీనత సమయములో దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. చూస్తాడా లేదా? నువ్వు ఎక్కడ ఉండాలా? దేవుడు కనబడేటట్టుగా, దేవునికి నువ్వు కనబడేటట్టుగా ఆయన దగ్గరికి వచ్చి ఉండాలి. సమాజ మందిరంలోనికి వచ్చింది ఆమె. ఇంటికాడ లేదు. ఇంటికాడ ఉన్నదా అండి? ఇంటికాడ లేదు. హాస్పిటల్లో ఉన్నదా? హాస్పిటల్లో లేదు. ఎక్కడున్నది? 18 ఏళ్ళ నుంచి ఇట్లనే ఉన్నాయి, ఏం రావాలి, మీరైతే ఓర్రి అని అనలే. మీరైతే ఓర్రి, ఈ వారికే నాకు నడమంతా వంగిపోయిండా, నాకు నడవస్తలేదు, కాబట్టి మీరు ఓరే నా కొరకు ప్రార్థన చేయరు, నేను బాగా అయితే అని అనలే. ఆమె కూడా వచ్చి నిలబడ్డది అక్కడ. హల్లెలూయా. ఆమె అలాగే నిలబడి యేసయ్య మాటలు వింటున్నటువంటి సమయంలో యేసయ్య ఆమెను చూశాడు. ఆమెను చూసి రమ్మని పిలిచినాడు. చెప్పాడు ఒక మాట, ఈరోజు నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. వెంటనే చేతులు ఉంచిన వెంటనే ఆమె విడుదల పొందింది. ఆమె దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనంగా ఉన్నానయ్యా, నాతోటి ఏం పని, దేవునికి నాతోటి ఏం పని లేదు అని అనుకోకు. అయ్యా నాకు అసలే బలహీనత ఉన్నది, కాళ్ళు నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కడుపు నొప్పి ఉన్నది, తలనొప్పి ఉన్నది, నాతోటి ఏం పని దేవునికి? దేవుడు నన్ను చూస్తాడా, నన్ను బాగు చేస్తాడా, నాతోటి మాట్లాడతాడా అని అనుకోకుర్రి. దేవుడికి ఎవరు కావాలట అంటే బలహీనులే కావాలట. ఎవరు కావాలి చెప్పండి? చెప్పండి అమ్మా, ఎవరు కావాలి? మీరు బలహీనులా బలవంతులా? వినబడతలేదు నాకు. బలహీనులా బలవంతులా? ఎవరు బలవంతులా? బలవంతులా బలహీనులు? గట్టిగా చెప్పండి, మీకే డౌట్ ఉన్నట్టున్నది. బలహీనులేనా? బలహీనులు దేవుడు కావాలనుకుంటున్నాడు. ఎందుకయ్యా బలహీనులతో ఆయనకి ఏం పని? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం అందరు తీయండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మనం బలహీనులం, ఇప్పుడు బలవంతులం. అవునా కాదా? ఇవరిదాకా బలహీనులా, మీరు బలవంతులా అంటే బలహీనులా అన్నారు మీరు. ఒకప్పుడు దేవుని దగ్గరికి రాకముందు మనం ఎవరమట? బలహీనులము. ఒకప్పుడు మనం జ్ఞానం లేనటువంటి వారం, బలము లేనటువంటి వారం. అయితే మనల్ని దేవుడు చూసి ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకయ్యా అంటే నీ ద్వారా దేవుడు మహిమపరచబడడానికి,
నిన్ను బాగు చేసి నీకు బలం ఇచ్చి నీకు జ్ఞానం ఇచ్చి నీకంటే జ్ఞానవంతులని విర్రవీగుతున్నటువంటి వారికి సిగ్గు కలగడానికి నిన్ను నిలబెట్టుకోవాలి. హల్లెలూయా. నీకంటే బలవంతులని ఎవరైతే విర్రవీగుతున్నారో వాళ్ళను సిగ్గుపరచడానికి బలహీనుడనైనటువంటి నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకున్నాడు. మరి మనం బలవంతులుగా పని చేయాలనా లేదా? దేవుని పని చేయాలి. ఒకప్పుడు బలహీనులవే, ఒకప్పుడు మనకు మాట్లాడరాదు, దేవుని యొక్క సువార్త మనకు ప్రకటించరాదు. ఇప్పుడు మనకు ప్రకటించడము వస్తుంది, మాట్లాడడం వస్తుంది, ప్రార్థన చేయడం వస్తుంది, స్తుతించడం వస్తుంది, అన్నీ వస్తున్నాయి. అయితే నీకంటే బలవంతులు జ్ఞానవంతులు అనేటువంటి వారి ఎదుట నిన్ను నిలబెట్టుకునే దేవుడు మహిమపరచబడాలని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9 అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట అన్నాడు, నేను ఎప్పుడు బలవంతుడను. చదవండి అమ్మా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనములో ఏమన్నాడు? నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అని చెప్పి పౌలు గారు అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పూర్తిగా చదవండి. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు మనల్ని బలపరుచుతూ ఉన్నప్పుడు, మనము ఇరుకులో, ఇబ్బందులో, ఉపద్రవములో అన్నిటిలో మనకేం కావాలి? ఏముండాలమ్మా? అన్నిటిలో నేనేం చేస్తున్నా? సంతోషిస్తున్నా అని అన్నాడు. అవునా లేదా? ఉన్నదా లేదా? అట్లా అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు, నేను క్రీస్తు నిమిత్తము నాకు కలిగినటువంటి బలహీనతలో, నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవములలో నేను సంతోషించుచున్నాను. ఎందుకు? నేను బలవంతుడుగా ఉన్నాను, నేను బలహీనుడను కాదు. దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. బలవంతుడుగా దేవుడు మనల్ని చేస్తున్నాడు కదా. అలాంటి సమయంలో మనం బలం కలిగి దేవుని యొక్క కార్యములు చేయడానికి మనం ఇష్టపడాలి. దేవుని కొరకు పరిగెత్తడానికి ఇష్టపడాలి. పౌలు గారు అన్నాడు, ఆయనను పిలిచిన తర్వాత, అయ్యా నాకు బలహీనత ఉందయ్యా, మరి ఏంది దీని సంగతి అని అంటే, ఏం కాదయ్యా, నా కృప నీకు చాలుపో అని అన్నాడు. అంతే. కానీ బలహీనుడిగా ఉన్న పౌలు ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు చేసిండా చేయలేదా? కుంటోళ్ళను లేపిండు, గుడ్డోళ్ళకు కళ్ళనిచ్చిండు, దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి, అనేకులు మారుమనసు పొందిరు ఆయన వాక్యం విని. వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత, నీడబడితే స్వస్థత, చూస్తే చాలు స్వస్థత. ఎన్ని అద్భుతాలు చేసిండు దేవుడు ఆయన ద్వారా. మరి అయ్యా నేను బలహీనుని కదా అని ఎప్పుడు బాధపడలేదు ఆయన. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను అని చెప్పి అనుకున్నాడు. ఆ బలము కలిగి గొప్ప కార్యములు చేయడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. 12వ అధ్యాయంలో మనం చూస్తే అదే కదా, మనం చూసినాం కదా. 10వ వచనంలో ఏమన్నాడు? నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. ఇప్పుడు బలహీనులం, మనం బలవంతులమా? మనం చెప్పండి. బలవంతులం, మనం బలహీనులం కాదు. హల్లెలూయా. దేవుడు మనల్ని బలపరుచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకనంటే మనకంటే బలము కలిగినటువంటి వారికి, మనకంటే జ్ఞానము కలిగినటువంటి వారి ఎదుట దేవుడు మనల్ని నిలబెట్టుకొని వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఏం చేసిండు? మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనల్ని నిలబెట్టుకోవాలనుకుంటే, దేవుడు మనల్ని స్వస్థపరచాలనుకుంటే, దేవుడు మనకు ఉన్నటువంటి ఆ బలహీనపరచు దయ్యమును వెళ్ళగొట్టాలనుకుంటే, దేవుని యొక్క సమాజ మందిరములో ఆయన ఎదుట మనం కనబడాలి. ఆయనకు కనిపించేటట్టుగా మనం ఇక్కడ ఉండాలి. మనం దాక్కోవద్దు, చాటుకు ఉండొద్దు. స్కూల్లో పిల్లలు ఏం చేస్తారు? టీచర్ నన్ను ఏమన్నా అడుగుతుందేమో అని దాక్కుంటారు మెల్లగా. ఈ ముందున్నోనికి వెనకన్నాడు ఏం చేస్తాడు? దాక్కుంటాడు, కనబడకుండా. నన్నేమన్నా అడుగుతుందేమో అని. కనిపించేటట్టుగా ఉండాలి, మనం ధైర్యంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని పిలుస్తాడు. హల్లెలూయా. తర్వాత దేవుడు నిలబెట్టేది ఎక్కడ అని అంటే బండ మీద నిలబెట్టుకుంటాడు. ఎక్కడ నిలబెట్టుకుంటాడు? ఉట్టి మామూలు జాగాలో నిలబెట్టాడు దేవుడు. మనం ఇల్లు కట్టేటప్పుడు ఎక్కడ కడతాం? ఇసుకలు కడతామా, బండ మీద కడతామా? పునాది ఎట్లేస్తారండి?
బండ వేస్తారా, ఇసుక పోస్తారు ఉట్టిదే? బండనే వేస్తాం కదా. బండ వేయకపోతే కూలిపోతుంది. దానికి ఒక ఉదాహరణ కూడా యేసుప్రభు చెప్పిండు కదా, మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 24వ వచనం, 24 నుంచి 27 వరకు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. చదువు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? ఈ నా మాటలు విని వాటి ప్రకారముగా చేయువాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. బండ మీద ఇల్లు కట్టుకునే వాళ్ళు బుద్ధిమంతులు, అవునా? ఇసుకలో ఇల్లు కట్టుకునే వాళ్ళు అంతే. బుద్ధిమంతులను మనం పోలి ఉండాలి. బండ మీద కట్టబడినటువంటి ఇల్లులాగా మనం నిలబడాలి, చక్కగా నిలబడాలి అని అంటే దేవుని యొక్క మాటలు విని వాటి ప్రకారంగా మనం జరిగించాలని లేదా? దేవుని మాటకు మనం లోబడాలి. దేవుని మాటలను మనం శ్రద్ధగా వినాలి. ఆయన మాటలను మనం ఎప్పుడైతే వింటామో, వాటి ప్రకారంగా ఎప్పుడైతే చేస్తామో, అప్పుడు మనం బండ మీద కట్టబడిన ఇల్లులాగా మనం ఉంటాం. స్ట్రాంగ్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది. గాలి వచ్చింది, వరద వచ్చింది, తుఫాను వచ్చింది, అలలు కొట్టినాయి, అయినా కానీ ఆ ఇల్లుకి ఏమైనా అవుతుందా? ఏం కాదు. ఎందుకు? అది ఎక్కడ కట్టబడింది? బండ మీద. దాని పునాది బండ, అది గట్టిగా ఉన్నది. ఆ గట్టి పునాది మీద మనము కట్టబడి ఉంటే గనక మనము చెదరకుండా ఉంటాం, నిలబడి ఉంటాం, చక్కగా ఉంటాం, అనేకులకు కనిపించే విధముగా మనం ఉంటాం. ఒకవేళ అలాగూ చేయకపోతే, దేవుని మాటలు విని వాటి ప్రకారంగా మనం ఉండకపోతే, దాని కిందనే చెప్పాడు, ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. నువ్వు బుద్ధిహీనులాగా ఉండొద్దని దేవుని అభిప్రాయం, దేవుని యొక్క చిత్తం. నువ్వు బుద్ధిమంతునిగా ఉండాలని దేవుని ఇష్టం. నువ్వు బుద్ధిమంతులుగా ఉండాలి, బండ మీద కట్టబడిన ఇల్లులాగా నువ్వు నిలబడాలి అని అనుకుంటే గనక దేవునికి కనబడేటట్టుగా సమాజ మందిరంలోనికి రావాలి, దేవుని ఎదుటికి రావాలి, దేవుని స్వరం వినపడేటట్టుగా నువ్వు ఉండాలి. ఆ బండ ఎవరు? క్రీస్తే. ఆ బండ క్రీస్తే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 4వ వచనంలో మాట ఉంటుంది. ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనేటువంటి బండ మీద మనం కట్టబడాలి. క్రీస్తు అనేటువంటి బండ మీద మనం ఎప్పుడైతే కట్టబడతామో, ఎప్పుడైతే నిలబెట్టబడతామో, మనం పడిపోకుండా మనం ఉంటాము. చక్కగా నిలబడేటట్టుగా దేవుడు మనల్ని చేస్తాడు, చక్కగా నిలబెట్టుకుంటాడు. ఆయన వాడుకోవడానికి ఇష్టపడతాడు. చక్కగా నిలబడినటువంటి వారు ఏం చేస్తారో తెలుసా? తన ఆస్తిలో నుంచి బీదలకు పంచి పెడతారు. తన ఆస్తిలో సగం బీదలకు ఏం చేస్తారట? పంచి పెడతారు. రక్షించబడినటువంటి వ్యక్తి, బండ మీద కట్టబడినటువంటి వ్యక్తి, బండ మీద నిలబడినటువంటి వ్యక్తి, విశ్వాసములో నిలబడినటువంటి వ్యక్తి, ప్రార్థనలో నిలబడినటువంటి వ్యక్తి తనకు కలిగి ఉన్న ఆస్తిలో సగం ఎవరికి ఇస్తారట? చెప్పండి అమ్మా. బీదలకి ఇస్తారు. చూడండి, మనం లూకా సువార్త 19వ అధ్యాయంలో 8వ వచనం 9వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య ఏం చేశాడు? నిలవబడ్డాడు. హల్లెలూయా. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలుగా మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. హల్లెలూయా. జక్కయ్య నిలబడ్డాడు. ఎక్కడి నుంచి? చెట్టు మీద నుంచి దిగి వచ్చి నిలబడ్డాడు యేసయ్య ఎదుట. నిలబడినటువంటి వ్యక్తి, ప్రభు కొరకు నిలబడినటువంటి వ్యక్తి ఏమి చేయడానికైనా సిద్ధపడతాడు, ఏది ఇవ్వడానికైనా సిద్ధపడతాడు. నువ్వు నిలబడకపోతే, విశ్వాసం లేకపోతే, ప్రార్థన జీవితం లేకపోతే, ఆత్మీయతలో నువ్వు బలముగా లేకపోతే, నువ్వు నిలబడలేకపోతే, నువ్వు ఇవ్వడానికి ముందుకు రావు, చేయడానికి ముందుకు రావు.
నీకు ధైర్యం సరిపోదు. జక్కయ్య నిలబడ్డాడు, ఆయన ఎదుట నిలబడి అప్పుడు ప్రభువా అని పిలుస్తున్నాడు. ప్రభువా అంటే ఏంటిది? ఏలువాడు. ప్రభు అంటే ఏంటిది? ఏలువాడు. అప్పటి వరకు జక్కయ్యని ఏలింది ఏంటిది? డబ్బుకు వంగిపోయాడు, డబ్బుకు లొంగిపోయాడు జక్కయ్య. ఒకప్పుడు డబ్బు కోసం వంగిపోయినటువంటి జక్కయ్య, లొంగిపోయినటువంటి జక్కయ్య ఎప్పుడైతే ప్రభు ఆయన ఎదుటికి వచ్చి జక్కయ్య దిగిరా అన్నప్పుడు ఆయన ఎదుటికి వచ్చి నిలబడి ప్రభువా అని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఎవరిని ప్రభువా? డబ్బుని అంటలేడు, యేసయ్యని అంటున్నాడు. ఇప్పుడు నువ్వు నా ప్రభువయ్యా, ఇప్పుడు నువ్వు నన్ను ఏనాలే. నన్ను ఏలేది డబ్బు కాదు, నన్ను ఏలేది ఉద్యోగం కాదు, నన్ను ఏలేది నా ఆస్తి కాదు. ఇప్పుడు నువ్వేలవు నన్ను. ప్రభువా, నువ్వు నాకు ప్రభుడవు, నువ్వు నా రక్షకుడవు అని చెప్పి ఆయనను ఇంట్లో చేర్చుకొని ఏమన్నాడు? అయ్యా, నేను నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా అక్రమంగా నేను ఏదైతే తీసుకున్నానో దానిని 4 గంతలుగా చెల్లిస్తా. 4 గంతలుగా చెల్లిస్తా. ఒక్కంత ఇచ్చుడే పెద్ద కష్టం అంటే ఇక్కడ ఏం చెప్తున్నా? 4 గంతలు ఇస్తా నేను. ధైర్యం ఉంటుందా మనకు? ఏమంటే ఎక్కడదయ్యా, ఉన్నదంతా ఖర్చు అయిపోయింది, ఉన్న కాడికైతే ఇస్తా అంటాం. లేదు, ఖర్చు అయిపోయింది అంటాం. కానీ జక్కయ్య అలాగే పెట్టుకొని ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్లకు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 గంతలు ఇస్తా. 4 గంతలు ఇస్తా. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే. ఇతని ఇంటికి ఏమొచ్చిందట? రక్షణ వచ్చింది. రక్షణ ఇంటికి వచ్చింది. నువ్వు నిలబడు, దేవుని కార్యములు చేయడానికి నిలబడు, బీదలకు ఇవ్వడానికి నిలబడు, దేవుని పరిచర్యకి ఇవ్వడానికి నిలబడు, దేవుని కొరకు సమస్తము చేయడానికి నిలబడు, సేవ చేయడానికి నిలబడు, సమర్పించుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇష్టపడరు కొంతమంది, పరిచర్య చేయడానికి ఇష్టపడరు, మందిర పనులు చేయడానికి ఇష్టపడరు, దేవుని పని కొరకు ఇవ్వడానికి ఇష్టపడరు. ఇష్టము కలిగి ఎవరైతే ఇస్తారో, హృదయం నుంచి ఇష్టము కలిగి నా దేవుని కోసం ఈ వస్తువు నేను ఇస్తా, నా దేవుని మందిరములు ఇది వాడబడాలి, నా దేవుని పరిచర్యలు ఇది వాడబడితే బాగుంటుందని ఎవరైతే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఎవరైతే ఇస్తారో దేవుడు వారిని బహుగా దీవిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. జక్కయ్య నిలబడ్డాడు గనుక ఇవ్వగలిగాడు. నువ్వు ఇవ్వలేకపోతున్నావంటే నువ్వు నిలబడ్డావో లేదో చూసుకో. మనకు తెలుసు మందిర అవసరతలు ఎన్ని ఉన్నాయో. నీ గుప్పిళ్ళు విప్పలేకపోతున్నావు, నీ చేయి చాపలేకపోతున్నావు, నీ ధనమును దేవునికి సమర్పించలేకపోతున్నావు. పాట అయితే పాడతాం మనం. ఏం పాట? నీ ధనము నీ ఘనము ప్రభు యేసుకే. ఎవరికట? దశంభాగాలు ఎవరికని పాడతాం మనం? దేవునికని పాడతాం. ఎక్కడ ఎంతమంది ఇస్తుర్రా మా దశంభాగాలు? ఇస్తుర్రా? మీ గుండె మీద చేసుకొని చెప్పుర్రి, నేను ఇస్తున్న దశంభాగం అని చెప్పుర్రి. దేవుడు చూస్తుండు మిమ్మల్ని. ఎవరు చూస్తున్నారు మిమ్మల్ని? మనందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, పనులున్నాయి, పంట పొలాలున్నాయి. దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తున్నాడు. ఏనాడన్నా దశంభాగం వచ్చిందా? ఏనాడన్నా కవర్ రాసేసినామా దశంభాగం అని? మన ఇల్లు చక్కబెట్టుకోవడానికి ఇష్టపడం మనం, పక్కోళ్ళ ఇల్లు చక్కబెట్టడానికి ఇష్టపడతాం. అర్థమైందనుకుంటా నేను చెప్పింది. అర్థం కాలేదా? ఏమర్థమైంది? ఏమర్థమైంది చెప్పండి. మన ఇల్లు చక్కబెట్టడానికి మనకి ఇష్టం రాదు, కానీ పక్కోళ్ళ ఇల్లు చక్కబెట్టడానికి పోతాం. ఏమర్థమైంది? అంతే కదా. మన సంఘంలో కొరత ఉంది, మనం ఇక్కడ ఇడిచిపెట్టి ఇంకొకడికి పోయేస్తాం దశంభాగాలు. పెద్ద సంఘాలకు పోయేస్తాం దశంభాగాలు. ఆడికి పోయేటోళ్ళు కూడా మళ్ళీ ఎడికి రావాలి, ఈడికి రావాలి. ఆ పెద్ద సంఘం పాస్టర్కి నువ్వు ఎవరో తెలియదు, నీ పేరేందో తెలియదు. నువ్వు ఫోన్ చేసి ప్రార్థన చేయమంటే నీ పేరు ఏంటిదమ్మా, ఎక్కడ ఉంటావు, ఏ ఊరు, ఏ సంఘం, మీ పాస్టర్ ఎవరు అని అడుగుతాడు. నిన్ను పట్టించుకునే సంఘమును వదిలిపెట్టి, నీ కొరకు ప్రార్థించే సంఘమును వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి పోయి ఏమి చేసినా 0 అకౌంట్. అది ఏముండదు అందులో. నీ ఇల్లు ఫస్ట్ నువ్వు చక్కబెట్టుకోవాలి. నీ మందిర అవసరతలు, దేవుడు నీకు అప్పగించినటువంటి సంఘము, నీకు ఉన్నటువంటి బాధ్యతలు నీకున్నాయి. నీ వంతుగా నువ్వు చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి.
జక్కయ్య అంటున్నాడు, నా ఆస్తిలో సగం బీదలకి ఇస్తా. నిలబడ్డాడు, రక్షణలో నిలబడ్డాడు, ఒక్క మాటతో అంతే. నిలబడితే దేవుడి కార్యాలు చూస్తాం మనం. హల్లెలూయా. నిలబడితే చూస్తాం. చక్కగా నిలబడినటువంటి వారు దేవుని కొరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. చక్కగా నిలబడినటువంటి వారు బుద్ధిమంతుని పోలి ఉంటారు. చక్కగా నిలబడినటువంటి వారు యుద్ధము చేయడానికి కూడా సిద్ధపడతారు. ఎందుకనంటే యుద్ధం ఎవరిది? ఆయన చూసుకుంటాడు. అందుకనే మనం చదువుకుందాం, చూడండి. నిర్గమకాండము 14వ అధ్యాయం. ఇంతకుముందు నేను గుర్తు చేసినటువంటి మాట అది. 14వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం, నిర్గమకాండం. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకనే ఉండవలెనని ప్రజలతో చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలకు ఏం చెప్తున్నాడు? మీరు ఊరికే నిలుచుండి చూడండి. నిలుచుంటే కార్యాలు చూస్తాం మనం. హల్లెలూయా. నిలుచుంటే దేవుని అద్భుతాలు చూస్తాం. నిలబడు, దేవుని కొరకు, దేవుని పక్షమున నిలబడు, దేవుని కొరకు చేయడానికి నిలబడు, దేవుని కొరకు ఇవ్వడానికి నిలబడు. ఎంతోమంది భక్తులు నిలబడ్డారు ఇవ్వడానికి. దావీదు దేవుని మందిరము కొరకు సమస్తమునిచ్చేసి, ఇప్పుడు నేను ఇన్ని ఇచ్చాను కదా, మీరెవరైనా ఇస్తారంటే అక్కడ ఉన్నోళ్ళట మనసు పూర్తిగా ఇచ్చారట. మనసు పూర్తిగా ఇచ్చేశారు దేవుని మందిర పనిల కొరకు. దేవుని కొరకు నువ్వు నిలబడితే నువ్వు అద్భుతాలు చూస్తావు. దేవుని కొరకు మనం నిలబడడం నేర్చుకోవాలి. దేవుని కొరకు నువ్వు నిలబడితే, ఇదిగో ఇక్కడ ఏం జరిగింది? విజయం జరిగింది. వీరు తప్పించబడ్డారు. ఇజ్రాయెల్ ప్రజలు సముద్రంలో మునిగిపోవాల్సినటువంటి ప్రజలు, లేదంటే ఆ శత్రువు సమూహము చేత హతము కావాల్సినటువంటి ప్రజలకు దేవుడు బయలుపరిచినాడు. మోషే ద్వారా చెప్తున్నాడు, మీరు ఊరక నిల్చుండి చూడండి, దేవుడు మీ పక్షాన్ని ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. మీరు నిలబడండి బాస్, అంతే. మీరు నిలబడితే చాలు, ఇక ఎప్పుడు కూడా ఆ శత్రువులను మీరు చూడరు అని అన్నాడు. జరిగింది కదా అది. ఆ మాట నెరవేరిందా లేదా? నెరవేరింది. దానియేలు నిలబడ్డాడు దేవుని కొరకు. సింహం బోన్లో వేసిర్రు. ఏమన్నా అన్నయ్య సింహాలు? నువ్వు నిలబడు. నీకు ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా దేవుని కొరకు నిలబడు. అందులో నుంచి నేను విడిపిస్తాడు ఆయన. శద్రక్ మేషక్ అబేద్నెగో నిలబడ్డారు దేవుని కొరకు. రోషము కలిగి నిలబడ్డారు, మామూలుగా కాదు, సవాలుతో నిలబడ్డారు వాళ్ళు. ఏం జరిగింది? అగ్ని వాసన కూడా వాళ్ళకి రాలేదట. ఎక్కడ వేసిరు వాళ్ళను? అగ్ని గుండములో వేసిరు. వాళ్ళను వేసిన వాళ్ళు కాలిపోయారు. ఉందా లేదా మాట? వాళ్ళని వేసిన వాళ్ళు కాలిపోయారు, కానీ వాళ్ళకేం కాలే. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని కొరకు రోషముగా నిలబడితే నీ దగ్గరికి శ్రమ, కష్టము, నష్టము, బాధ రాదు. వచ్చిన వాటి నుంచి దేవుడు విడిపిస్తాడు. వచ్చిన నువ్వు బాధపడకు, వాటి నుండి విడిపిస్తాడు దేవుడు. నువ్వు నిలబడితే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు నిలబడితే మాట్లాడతాడు. చదవండి యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు. నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలెనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. చాలు. మనం మాట్లాడాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తితో మనం మాట్లాడాలనుకుంటున్నాం, మనం మాట్లాడదామన్నప్పుడు ఆ వ్యక్తి మన మాట వినకుండా వెళ్ళిపోతుంటే ఏమంటాం మనం? ఏమంటాం చెప్పండి? జర నిలబడన్నా, నీతో మాట్లాడాలి అంటమానమా? అరే నిలబడమంటే పోతావేంది? నువ్వు నిలబడు, నీతో మాట్లాడేది ఉంది, నాకు పని ఉంది అంటరానరా? నేనేదో కొత్త భాష చెబుతున్నాడు, చూస్తారు నన్ను వింతగా. అంటారా లేదా? నిలబడకుండా పోతుండు, మాట్లాడాలని నేను అనుకుంటానా, ఆయన నిలబడకుండా పోతున్నా, మాట వినకుండా అన్నా జర ఆగన్నా, జర నిలబడు, నీతో మాట్లాడాలి అంటమానమా? యెహెజ్కేలుతో కూడా దేవుడు అదే చెప్తుండు, నిలబడు, నువ్వు చక్కగా నిలబడు, నీతో మాట్లాడతా. నువ్వు నిలబడితే నీతో మాట్లాడతాడు దేవుడు. నువ్వు నిలబడు బస్, అంతే. దేవుని మాటలు నీకు వినబడతాయి. నిలబడు అన్నప్పుడు యెహెజ్కేలు ఏం చేసిండు? ఆయన నిలబడ్డాడు. అప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆయనలోనికి వచ్చి ఆయన నిలబెట్టిందట. హల్లెలూయా. నువ్వు నిలబడు దేవుని స్వరం వినడానికి, నువ్వు నిలబడు దేవుని కార్యం చేయడానికి, దేవుని యొక్క సేవ చేయడానికి.
పరిచర్య చేయడానికి నిలబడు. నీ కుటుంబంలో అద్భుతాలు జరగబోతాడు. నువ్వు నిలబడకుండా నువ్వు పదే పదే పడిపోతూ, విశ్వాసంలో నుంచి పడిపోతూ, ప్రార్థన జీవితంలో నుంచి పడిపోతూ, ఆత్మీయతలో నుంచి పడిపోతూ, పడుతూ లేస్తూ మునుగుతూ లేస్తూ ఉంటే దేవుడు ఎట్లా చేస్తాడు? అద్భుతాలు చేస్తాడా? ఇజ్రాయెల్ ప్రజలు నిలబడ్డారు, ఊరికే నువ్వు చూడు అంతే, దేవుడు చేస్తాడు అని అన్నారు. మోషే మాటను గౌరవించే వాళ్ళు ఎట్లనే నిల్చొని చూసిరు. అప్పటిదాకా అరిసిరు. ఏమన్నారు? ఏ మోషే, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినవా సముద్రంలా? మాకడ సమాధులు లేవనుకున్నావా? అక్కడే మేము చస్తుంటిమి కదా, అక్కడే బాగుండే మాకు అని అప్పటిదాకా అరిసిరు. వెంటనే మోషే అన్నాడు, మీరు ఊరికే నిలబడండి, మీరు ఊరికే నిల్చుండి చూడండి, దేవుని కార్యం చూడండి, మీకు దేవుడిచ్చే రక్షణను చూడండి. హల్లెలూయా. అరవకండి, నిలబడి చూడండి. నువ్వు కనబడు దేవుని సన్నిధిలో, నువ్వు నిలబడు దేవుని కోసం, నువ్వు నిలబడు ఆయన పని కోసం. ఎంతో పని ఉంది ఆయన కొరకు చేయడానికి, ఎంతో పని ఉంది, ఎన్నో అవసరతలు ఉన్నాయి. నువ్వు నిలబడు, దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు నిలబడు, నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు. నువ్వు నిలబడు, చక్కగా నిలబడు, దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. నిన్ను నిలబెట్టేది ఆయనే, నిన్ను పడగొట్టేది సాతాను. నువ్వు పదే పదే పడిపోతున్నట్టయితే సాతానుకు బానిస అయిపోతావు. నువ్వు పడిపోతున్నప్పుడు దేవా నన్ను నిలబెట్టుకో అని నీ చెయ్యి చాపి ఆయన వైపు నువ్వు ఎప్పుడైతే చెయ్యి అందిస్తావో ఆయన నిన్ను నిలబెట్టుకుంటాడు. పేతురు మునిగిపోతున్న సమయంలో యేసయ్యా నన్ను రక్షించు అని చెయ్యి ఇచ్చాడు. అల్ప విశ్వాసి ఎందుకు మునుగుతున్నావని లేపిండు. నువ్వు అల్ప విశ్వాసములు ఉంటావా? ఆయన వైపు చూడు, నువ్వు ఆయన కొరకు నిలబడు, అద్భుతాలు చూస్తావు, గొప్ప కార్యాలు చూస్తావు. నిలబడలేకపోతే, ఆయన మాటను వినకపోతే, ఆయన చెప్పింది చేయకపోతే ఏమి చూడం, ఏమి చేయం, ఏమి జరగదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. యేసయ్య కొరకు నిలబడితే, యేసయ్య పక్షాన నువ్వు నిలబడితే నువ్వు సాతానును ఎదిరించడానికి శక్తి నీకు వస్తుంది. హల్లెలూయా. చదవండి. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. హల్లెలూయా. నీకు ఆపద్దినములో నువ్వు ఎదిరించాలి, సాతానును ఎదిరించాలి, వాని సమూహమును ఎదిరించాలి అని అంటే నువ్వు నిలబడాలా లేదా? కూసుంటే పనులు అయితాయా? కూసుంటే పనులు కాదు. నిలబడు, దేవుని కొరకు నిలబడు. నీ కుటుంబంలో అద్భుతాలు జరగాలా? నీ కుటుంబం ఆశీర్వదించబడాలా? మీ కుటుంబం శాంతి సమాధానంతో నింపబడాలా? నీ ప్రార్థనలు దేవుడు వినాలా? దేవుడు నీ కోరిక నెరవేర్చాలా? అట్లయితే దేవుని కొరకు నిలబడు, దేవుని మాట విను, ఆయన చెప్పింది చెయ్యి, ఆయనకు నిన్ను నువ్వు కనబరుచుకో. దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు లూకా సువార్తలోనికి రండి. లూకా సువార్త 13వ అధ్యాయం. అమ్మా చక్కగా నిలబడి ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 16వ వచనం చదువుదాం సిస్టర్. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు తగదా, ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పెను. ఆమేన్. చూసి సంతోషించెను. హల్లెలూయా. హల్లెలూయా. ఏంది? ఈమెకి ఏమైంది? బలహీనపరచు దయ్యము పట్టింది. ఆ దయ్యము ఆమెను కట్ల చేత బంధించింది. ఏ కట్లు? బలహీనపరిచే కట్లు. నడుము వంగిపోయేటట్టుగా చేసింది. మీకేమన్నా ఉన్నాయేమో చూసుకోరు మరి. ఇప్పుడే ఉన్నాయా ఏమన్నా కట్లు అలాంటి బలహీనపరిచేటి? ఉంటాయా? ఉండయా? మందిరానికి రాబుద్ధి కాదు, అదొక బలహీనతే. ప్రార్థన చేయబుద్ధి కాదు, అదొక బలహీనతే. ఆరాధన చేయబుద్ధి కాదు, అదొక బలహీనతే.
ఈ నుంచి పాటలు వినబడతాయి, మైకుల వాక్యం వినబడుతుంది, అన్నీ వినబడతాయి, కానీ పోవడానికి కాలు రాదు. అదొక బలహీనతే. పోదామనిపిస్తుంది లోపట, కానీ బయటికి వెళ్ళనికి రాదు. అదొక బలహీనతే. కట్లేసిండాడు, నీ కాలు బయట పెట్టకుండా కట్లేసిండు. అవునా కదా? ఇట పని ఉన్నదని తెలుసు, ప్రకటించినప్పుడు వింటాం, అదే పాస్టర్ చెప్పే కదా చేయాలి కదా అని అనుకుంటాం. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి వెళ్దామనే వరకే ఇది రానియదు బయటికి. ఒకవేళ వెళ్ళినా కానీ మధ్యలో ఇంకెవరో కలిపిస్తాడు, అక్కడే అయిపోయింది. ఇదొక బలహీనతే. జాగ్రత్త, చూసుకోండి మరి కదా. అయితే వీటన్నిటి నుంచి విడుదల పొందాలి. కట్లు తెగిపోవాలి, నీ కట్ల నుంచి విడుదల పొందాలి, నీ కట్లు విప్పబడాలి అని అంటే నువ్వు ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. యేసు ప్రభు గాడిదను ఎన్నుకున్నాడు, శిష్యులకు చెప్పాడు, పోయి వాటి కట్లు ఇప్పి తీసుకురాపోండి అని. అంటే కట్లు కట్టబడి ఉన్న గాడిద అక్కడ ఉన్నది. కట్లు విప్పాలి, విప్పుతేనే పనికి వస్తావు నువ్వు. నీ కట్లు విప్పబడాలి, అప్పుడే నువ్వు నిలబడతావు. ఈమె కట్లు విప్పబడినాక నిలబడ్డదా లేదా? సాతాను చేత బంధించబడింది, సాతాను చేత కట్లు వేయబడింది స్త్రీ. బలహీనపరచు దయ్యం పట్టింది, 18 ఏళ్ల నుంచి అలాగే ఉండిపోయింది. ఆ కట్లు ఎవరు జంపలేదు, ఎవరు ఇప్పలేదు. యేసయ్య వచ్చిండు, ఆమె ఎదుటికి వచ్చిండు, ఆమెను యేసు ప్రభు చూసిండు, రమ్మని పిలిచిండు. యేసయ్య నిన్ను నన్ను చూడాలని అంటే సమాజ మందిరంలోనికి రావాలి, మనం దేవుని ఆరాధించే స్థలంలోనికి రావాలి. అప్పుడు నీ కట్లు పోతాయి, నీ సమస్యలు పోతాయి, నీ బాధలు పోతాయి, నీ ఇరుకులు ఇబ్బందులు అన్నీ కూడా చెదిరిపోతాయి, తగ్గిపోతాయి. ఆయనకి మనం కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఈ 18 సంవత్సరముల నుంచి బాధపడుతున్నటువంటి ఈ యొక్క స్త్రీ కట్లను విప్పినటువంటి దేవుడు ఈరోజు మన కట్లు కూడా విప్పబోతున్నాడు. హల్లెలూయా. మనం చూసుకున్నటువంటి వాక్య భాగంలో ఏమునుంది? ఈ దినమున నీ బలహీనత నుంచి నీవు విడుదల. చెప్పండి, బలహీనత నుంచి విడుదల. ఈ దినం నుంచి నీ బలహీనతలన్నీ పోవునుగాక. ఆమెన్. బలహీనపరచు దయ్యపు శక్తుల నుంచి నీకు విడుదల కలుగునుగాక. వాటి కట్లు అన్నీ కూడా తెంపి వేయబడునుగాక, అవన్నీ కూడా విడుదల పొందునుగాక. ఆమెన్. ఆమెను ఎవరైతే చెప్పలేదో వాళ్ళ కట్లు అట్లనే ఉంటాయి. చెప్పిర్రా అందరూ? చెప్పబోతుంటాయి. మరి మళ్ళీ చెప్పుర్రి. హల్లెలూయా. కట్లు తెగిపోవునుగాక. గట్టిగా, ఈరోజు నా కట్లు తెగిపోవునుగాక. ఈరోజు నా బలహీనత నుంచి విడుదల కలుగునుగాక. ఈరోజు నా బంధకాలన్నీ తెగిపోవునుగాక. ఈరోజు దేవుడు నాకు స్వస్థత ఇచ్చునుగాక, ఆరోగ్యం ఇచ్చునుగాక, నన్ను ఆ దేవుని మందిరంలో నిలబెట్టునుగాక. పరిచర్య కొరకు నిలబడదాం, సేవ కొరకు నిలబడదాం, ఇచ్చుట కొరకు నిలబడదాం, దేవుని ఎదుట నిలబడదాం, ఆయన మాట వినట కొరకు నిలబడదాం. ఇలా చేస్తే దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యములు చేస్తాడు, మన పట్ల యుద్ధాలు చేస్తాడు. ఇటు వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మనమందరం లేచి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం.